హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యావరేజ్ టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్రికెట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఎవ్రీ ఎగ్జామ్లో అట్లీస్ట్ వన్ క్వశ్చన్ ఈ క్రికెట్ ప్రాబ్లమ్ సంబంధించి క్వశ్చన్ వస్తుంది. రైట్, వాటి గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ వన్, ఏ క్రికెటర్ హ్యాస్ ఎ మీన్ స్కోర్ ఆఫ్ 60 runs ఇన్ 10 innings. ఒక క్రికెటర్ 10 ఇన్నింగ్స్ల సగటు పరుగులు 60 అండి. సగటు 60 పరుగులు చేశాడు. సగటు 62 పెరగడానికి 11th ఇన్నింగ్స్ 11వ ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేయాలి? ఫైండ్ అవుట్ హౌ మెనీ రన్స్ ఆర్ టు బి స్కోర్డ్ ఇన్ ది 11th ఇన్నింగ్స్ టు రైజ్ ద మీన్ స్కోర్ టు 62. సో అతను యాక్చువల్గా 10 ఇన్నింగ్స్లో సగటు 60 రన్స్ ఉన్నాయండి. 11th ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేస్తే ఓవరాల్ 11 ఇన్నింగ్స్ సగటు వచ్చేసి 62 అవుతుంది. ఓవరాల్ 11 ఇన్నింగ్స్ సగటు వచ్చేసి 62 అవుతుంది. జస్ట్ బేసిక్గా చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు ఓవరాల్ థింకింగ్తోని. ఎలానో చూడండి, 11 ఇన్నింగ్స్లకి 62 అంటే 2 ఇంక్రీజ్ అయిందండి. సగటు అనేది 2 పరుగులు పెరిగింది. అంటే సగటు అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం. ప్రతి నెంబర్కి ఈక్వల్గా ఇంక్రీజ్ అయినప్పుడే అది ఓవరాల్గా యావరేజ్లో ఇంక్రీజ్ అవుతుంది. అంటే 2 runs ఇంక్రీజ్ అయింది యావరేజ్ అంటే అర్థం ఏంటి? ప్రతి ఇన్నింగ్స్కి కూడా 2 runs యాడ్ అయినాయి. ప్రతి ఇన్నింగ్స్కి కూడా 2 runs యాడ్ అయినాయి. సో అంటే టోటల్ ఎన్ని ఇన్నింగ్స్ ఉన్నాయండి? 11 ఇన్నింగ్స్ ఉన్నాయి. 11 ఇన్నింగ్స్కి ఈచ్ ఇన్నింగ్స్కి 2 యాడ్ అయితే 11 into 2 22 runs యాడ్ అవ్వాలి. అంటే ఆల్రెడీ 60 యావరేజ్ ఉంది. ఎక్స్ట్రా ఇప్పుడు ఈచ్ ఇన్నింగ్స్కి 2 యాడ్ అవుతూ 22 ఎక్స్ట్రా యాడ్ అయింది. అంటే టోటల్ 60 runs కాకుండా అతను ఎక్స్ట్రా 22 runs చేయాలి. రైట్, అలా ఎక్స్ట్రా 22 runs చేసినప్పుడే ఈ 22 runs అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో 60 + 22 యావరేజ్ ఆన్సర్ వచ్చేసి 82 అవుతుంది. అంటే 11th ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగుల సంఖ్య ఎంత? 82. ఓకేనండి. సో ఇది జనరల్ ఓవరాల్గా చూడగానే ఆన్సర్ చేయడానికి ఫార్ములాస్ ఏం యూజ్ చేయకుండా వితౌట్ క్యాలిక్యులేషన్స్తోని 2 ఇంక్రీజ్ అయింది 11 ఇన్నింగ్స్కి. 11 into 2 22 ఎక్స్ట్రా ఉండాలి. సో 60 + 22 82 ఆన్సర్ అయిపోతుంది. రైట్, ఇన్ కేస్ మీకు సో వర్డ్ ఫార్మేషన్లో కనుక కావాలి అనుకుంటే చూడండి. సో 11th ఇన్నింగ్స్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ యావరేజ్ ప్లస్ చేంజ్ అండి. ఎంత చేంజ్ అయిందనేది ప్లస్ చేంజ్. సో ఓల్డ్ యావరేజ్ ఎంత ఉందండి? 60 ఉంది ప్లస్ చేంజ్ ఎంత వచ్చింది? 62 అంటే 2 runs చేంజ్ వచ్చింది. 2 into ఎన్ని ఇన్నింగ్స్కి అండి? 10 + 11 ఇన్నింగ్స్కి. సో 11th ఇన్నింగ్స్ స్కోర్ ఏమవుతుంది? 60 + 2 into 11 22. సో 60 + 22 ఆన్సర్ వచ్చేసి 82. సో అంటే 11th ఇన్నింగ్స్ స్కోర్ ఎంత? 82. సో జనరల్గా మీరు ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్న అన్ని ప్రాబ్లమ్స్లలో అంటే టీచర్ ఏజ్ ఇంక్లూడ్ చేసిన, టీచర్ వెయిట్ ఇంక్లూడ్ చేసిన, లేదంటే టీచర్ వెయిట్ని తీసేసిన, టీచర్ ఏజ్ ఎక్స్క్లూడ్ చేసేసినా కానీ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిట్లలో కూడా చేయొచ్చు. సో ఓల్డ్ యావరేజ్ ప్లస్ చేంజ్ ఇది జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇన్ కేస్ మీకు లెఫ్ట్ అవుతే ఇక్కడ మైనస్ తీసుకోండి, సరిపోతుంది. రైట్, సో ఇదే అలిగేషన్లు ఎలా చేయొచ్చో చూడండి. సో 10 ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 60 runs. 11th ఇన్నింగ్స్ యాడ్ అవుతుంది. ఈ యాడ్ అయిన స్కోర్ తెలియదు. రెండింటిని క్లబ్ చేస్తే టోటల్ యావరేజ్ వచ్చేసి 62 runs ఉంది. టోటల్ యావరేజ్ వచ్చేసి 62 runs. 62 60 డిఫరెన్స్ ఏముందండి? 2 ఉంది. ఇక్కడ వచ్చే రేషియో అనేది ఇక్కడ ఇన్నింగ్స్ రేషియోకి ఈక్వల్ అవ్వాలి. 10:1. సో 1 part 2 అయితే 10 parts ఏమవుతుందండి? 20 అవుతుంది. 10 parts 20. 62కి ఇది లెస్ ఉంది కాబట్టి 62కి ఇది మోర్ ఉండాలండి. అలిగేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా మిడిల్ వాల్యూ అనేది ఒకదానికన్నా గ్రేటర్ ఉంటే ఇంకో దానికన్నా లెస్ వాల్యూ ఉండాలి. రైట్, 62 60 లెస్ ఉంది, ఇక్కడ మోర్ ఉండాలి. 62 + 20 ఏమవుతుందండి? అప్పుడు 82 అవుతుంది. రైట్, 62 + 20 82. సో 11th ఇన్నింగ్స్లో అతను చేయవలసిన పరుగులు ఎన్నండి? 82 పరుగులు. రైట్, నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ రన్స్ ఆఫ్ ఏ క్రికెట్ ప్లేయర్ ఆఫ్ 10 innings వాజ్ 32. హౌ మెనీ రన్స్ మస్ట్ హీ మేక్ ఇన్ హీస్ నెక్స్ట్ ఇన్నింగ్స్?
అతను తన తర్వాత ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేస్తే మొత్తం యావరేజ్ అనేది 4 పరుగులు పెరుగుతుంది. 4 రన్స్ ఇంక్రీజ్ అయినాయి. ఎన్ని ఇన్నింగ్స్కి 10 ఆల్రెడీ ఉన్నాయి, ఎక్స్ట్రా 1 వస్తుంది. అంటే మొత్తం 11 ఇన్నింగ్స్కి 4 యాడ్ అవుతుంది. సో అంటే 11 into 4 44 ఎక్స్ట్రా రావాలి. ఆల్రెడీ 32 ఉంది ప్లస్ 44 76 ఆన్సర్. ఓకేనండి. సో ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎంత ఇంక్రీజ్ అవుతుందో చూడండి, ఎన్ని ఇన్నింగ్స్కి ఇంక్రీజ్ అవుతుందో చూడండి. 4 ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని ఇన్నింగ్స్కి 10 ఆల్రెడీ ఉంది, ఇప్పుడు 1 వచ్చింది ఎక్స్ట్రా. సో మొత్తం 11. సో 11 ఇన్నింగ్స్కి 4 ఇంక్రీజ్ అవ్వాలి. 11 into 4 44 ఎక్స్ట్రా ఉండాలి. ఆల్రెడీ 32 ఉంది ప్లస్ 44 76, రైట్. సో 11th innings score is equal to old average plus change. ఓల్డ్ యావరేజ్ ప్లస్ చేంజ్. ఓల్డ్ యావరేజ్ వచ్చేసి 32 ప్లస్ చేంజ్ 4 into 11 ఇన్నింగ్స్. సో 4 into 11, సో ఎంత అవుతుందండి 76 అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ 1 ఇన్నింగ్సే కాబట్టి డైరెక్ట్ 4 into 11 అని తీసుకున్నాం. 2 ఇన్నింగ్స్ అన్నాడు అనుకోండి, 2 ఇన్నింగ్స్ చేస్తే ఎన్ని యావరేజ్ చేస్తే ఎంత యావరేజ్తో రన్స్ చేస్తే 4 రన్స్ ఇంక్రీజ్ అవుతుందంటే అప్పుడు బై 2 చేసుకోవాలి. అబ్జర్వ్ చేయండి, అది జాయిన్ అండ్ లెఫ్ట్ కాన్సెప్ట్లో వస్తుంది. నెక్స్ట్ వీడియో జాయిన్ అండ్ లెఫ్ట్ మీద సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అక్కడ చెప్తాను మీకు 4 into 11 బై 2 తీసుకోవాల్సి వస్తుంది. 2 ఇన్నింగ్స్ యాడ్ అయినప్పుడు 3 ఇన్నింగ్స్ అంటే బై 3 తీయాల్సి వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 76, రైట్. నెక్స్ట్ వన్, ఏ క్రికెటర్ హ్యాడ్ ఏ సర్టన్ యావరేజ్ ఆఫ్ రన్స్ ఫర్ హిస్ 64 ఇన్నింగ్స్. ప్రీవియస్ క్వశ్చన్లో స్టార్టింగ్ ఇన్నింగ్స్కి యావరేజ్ ఎంతో చెప్పాడు, ఇక్కడ చెప్పట్లేడండి. 64 ఇన్నింగ్స్ యావరేజ్ ఎంతో తెలియదు మనకు, రైట్. సర్టన్ యావరేజ్ ఉంది. సో 65th ఇన్నింగ్స్లో హీ బౌల్డ్ అవుట్ ఫర్ నో స్కోర్. ఇక్కడ 65th ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ చేశాడో చెప్తున్నాడు, రైట్. 0 రన్స్. అయితే యావరేజ్ కంప్లీట్గా 2 రన్స్ డిక్రీజ్ అయిపోయినాయండి. 2 రన్స్ ఏమైనా డిక్రీజ్ అయినాయి. అయితే హీఈస్ న్యూ యావరేజ్ ఆఫ్ రన్స్, ప్రజెంట్ అతని యొక్క సగటు కావాలి. సో సింపుల్ అండి, 65th ఇన్నింగ్స్లో 0 రన్స్ చేశాడు కాబట్టి సో 65th ఇన్నింగ్స్ రన్స్ అన్ని 0 ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ యావరేజ్ తెలియదు మనకు, ఓల్డ్ యావరేజ్ తెలియదు, ప్లస్ చేంజ్ ఎంత వచ్చిందండి 2 రన్స్ డిక్రీజ్ అయినాయి కాబట్టి -2 ఇంటూ ఎన్ని ఇన్నింగ్స్కి డిక్రీజ్ అయినాయి, ఎన్ని ఇన్నింగ్స్కి 64 ప్లస్ ఎక్స్ట్రా 1 65 ఇంటూ 65. సో అప్పుడు ఓల్డ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఓల్డ్ యావరేజ్ 2 into 65 130 ఇటు సైడ్ వస్తే ప్లస్ 130 అవుతుంది. 130 ప్లస్ 0 130. సో ఓల్డ్ యావరేజ్ వచ్చేసి 130. మనకు కావాల్సింది ఏంటండి, కొత్త సగటు కావాలి. సో కొత్త సగటు కావాలంటే 2 రన్స్ డిక్రీజ్ అయినాయి కదా. సో 2 రన్స్ డిక్రీజ్ అయినాయి కాబట్టి -2 చేయండి, -2. సో ఏమవుతుందండి 128 అవుతుంది. 1 -2 128. సో యావరేజ్ వచ్చేసి 128. ఓవరాల్గా చేయాలనుకుంటే అతని జీరో స్కోర్ అవుట్ అయ్యాడు కాబట్టి ఎంత డిక్రీజ్ అయింది, 2 రన్స్ డిక్రీజ్ అయింది. ఎన్ని ఇన్నింగ్స్కి 65 ఇన్నింగ్స్కి. సో 65 into 2 130. సో 0 కాబట్టి అది యాడ్ చేసిన తేడా డిఫరెన్స్ రాదు. సో కాబట్టి 130. సో అసలు యావరేజ్ 130, 2 డిక్రీజ్ అయింది కాబట్టి -2 చేస్తున్నాం, 128, రైట్. నెక్స్ట్ వన్, సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ అండి. ఏ క్రికెటర్ హ్యాస్ ఎ సర్టన్ యావరేజ్ ఆఫ్ రన్స్ ఫర్ హిస్ 8 ఇన్నింగ్స్. 8 ఇన్నింగ్స్లలో కొంత రన్స్ ఉన్నాయి. అతను 9th ఇన్నింగ్స్లో 100 రన్స్ చేశాడు. 100 రన్స్ చేయడం వల్ల అతని సగటు 9 పరుగులు పెరిగిందండి. అతని సగటు 9 రన్స్ ఇంక్రీజ్ అయినాయి. 9 రన్స్ ఎన్ని ఇన్నింగ్స్కి ఇంక్రీజ్ అయినాయి, 8 + 1 9 ఇన్నింగ్స్కి ఇంక్రీజ్ అయినాయి. 9 రన్స్ 9 ఇన్నింగ్స్కి 9 into 9 81 ఇంక్రీజ్ అయింది. 81 ఇంక్రీజ్ అయిందండి. ఆల్రెడీ 100 ఉంది కాబట్టి 100లో నుంచి 81 తీసేస్తే ఎంత అవుతుందండి, 19 అవుతుంది. అంటే ఓల్డ్ యావరేజ్ ఎంత, 19. జస్ట్ సింపుల్ క్యాన్సలేషన్, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓవరాల్గా థింక్ చేస్తే అయిపోతుందండి. 81 ఇంక్రీజ్ అయింది. 100 చేస్తే 81 ఇంక్రీజ్ అయిందండి. అంటే ఆల్రెడీ ఎంత ఉన్నట్టు, 19 ఉన్నట్టు. 100 రన్స్ చేస్తే 81 ఇంక్రీజ్ అయింది, రైట్. 100 - 81 19. సో అదే 9th ఇన్నింగ్స్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ యావరేజ్ ప్లస్ చేంజ్. సో 9th ఇన్నింగ్స్ స్కోర్ 100 ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ యావరేజ్ తెలియదు, 8 ఇన్నింగ్స్ యావరేజ్ తెలియదు, ప్లస్ చేంజ్ 9 into 9. సో ఓల్డ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 100 - 81 19. సో ఓల్డ్ యావరేజ్ వచ్చి ఎంత అవుతుందండి,
19 అవుతుంది. సో న్యూ యావరేజ్ అంటే +9 ఇంక్రీజ్ అవ్వాలి. సో ఆన్సర్ వచ్చేసి 28. సో ఆన్సర్ వచ్చేసి 28. నెక్స్ట్ వన్, ఇన్ ఏ 20 ఓవర్ మ్యాచ్ ద రిక్వైర్డ్ రన్ రేట్ టు విన్స్ ఈజ్ 7.2. 20 ఓవర్ల మ్యాచ్లో ప్రతి ఓవర్కి 7.2 పరుగులు చేయాలండి గెలవాలంటే. ప్రతి ఓవర్కి ఎన్ని పరుగులు చేయాలి? 7.2 పరుగులు చేయాలి. అయితే ఇఫ్ ద రన్ రేట్ ఈజ్ 6 ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 15th ఓవర్, 15 ఓవర్లు పూర్తి అయ్యేసరికి సగటు ఎంత ఉందండి? 6 రన్సే ఉంది. అయితే గెలవడానికి మిగిలిన 5 ఓవర్లలో ఓవర్కి ఎంత రన్ రేట్తో చేయాలి? సింపుల్ క్వశ్చన్ అండి, రైట్? పెన్ పెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అయితే మన టార్గెట్ ప్రతి ఓవర్కి 7.2 చేయాలి. కానీ ఇక్కడ చేస్తుంది ఎంత? 6 రన్స్ చేస్తున్నాం. అంటే ఒక ఓవర్కి ఎంత ల్యాక్ ఉన్నాం మనం? 7.2 చేయాల్సింది 6 చేస్తున్నాం అంటే 1.2 ల్యాక్ ఉన్నాం. అంటే ఒక ఓవర్కి 1.2 తక్కువగా రన్స్ చేస్తే అలా ఎన్ని ఓవర్స్ ఆడాం? 15 ఓవర్స్ ప్లే చేసాం. సో 15 ఓవర్స్కి 15 ఇంటూ 1.2, 15 12 180 పాయింట్ ఉంది కాబట్టి 18 రన్స్. అంటే మనం చేయవలసిన టార్గెట్ కన్నా 18 రన్నులు, 18 రన్స్ ల్యాక్ ఉన్నాం, తక్కువగా ఉన్నాం, రైట్? సో మిగిలిన 5 ఓవర్స్లలో ఈ 18 రన్స్ ఎక్కువ కొడితే సరిపోతుంది కదా, రైట్? ఆల్రెడీ టార్గెట్ ఎంత? 7.2. ఎక్స్ట్రా ఎంత చేయాలి? 18. సగటు కావాలి కాబట్టి 18 బై రిమైనింగ్ ఓవర్స్ ఎన్ని? 5. 18/5. 7.2 ఆల్రెడీ ఉందండి, రైట్? ఈ 15 ఓవర్స్లలో 6 అంటే ఈ 15 ఓవర్స్ 18 రన్స్ తగ్గిపోయినాయి. మనం టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఈ 5 ఓవర్స్లలో 18 రన్స్ ఎక్స్ట్రా చేయాలి. సో 7.2 ప్లస్ 18/5, రైట్? 5 1s are 5, 3 times 15, 3 మిగులుతుంది. సో 0.6. సో 7.2 ప్లస్ 3.6 అంటే 10.8. అంటే మిగిలిన 5 ఓవర్లలో ప్రతి ఓవర్కి ఎన్ని పరుగులు చేయాలి? 10.8 పరుగులు చేయాలి, రైట్? జనరల్గా థింక్ చేసేది ఇలా. మీకు రాదు అనుకుంటే టోటల్ స్కోర్ చేసుకోండి. టోటల్ స్కోర్ చేయండి. టోటల్ ఎంత అవుతుందండి? 20 ఓవర్స్కి ప్రతి ఓవర్ 7.2 రన్స్ చేయాలి. అంటే పాయింట్కి 0 క్యాన్సిల్ అయితే 144 రన్స్. 144 రన్స్ టార్గెట్. 15 ఓవర్లకి ఓవర్కి 6 రన్స్ చేశారు అంటే ఎంత అవుతుందండి? 90. సో 144 మైనస్ 90 చేస్తే 54. అంటే మిగిలిన 5 ఓవర్లలో చేయవలసిన టార్గెట్ ఎంత? 54 రన్స్. సో 54 5 ఓవర్లకు సో ఎంత అవుతుందండి? 10.8 అవుతుంది, రైట్? సో ఇది మొత్తం క్యాన్సిలేషన్. ఇన్ కేస్ మీకు పెద్ద నెంబర్ వస్తే క్యాలిక్యులేషన్ చేయడానికి కష్టం అవుతుంది. అందుకనే ఇలా ఎంత డిఫరెన్స్ ఉందో చెక్ చేసుకుంటే ఈజీ అవుతుంది, రైట్? నెక్స్ట్ వన్, ఇన్ ఫస్ట్ 10 overs ఆఫ్ ఏ క్రికెట్ గాన్ ద రన్ రేట్ వాజ్ ఓన్లీ 3.2. The run rate in the remaining 40 overs to reach the target of 282 runs. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి రన్ రేట్ వచ్చేసి 3.2 పరుగులు ఉందండి. 3.2 రన్స్ ఉంది. 10 ఓవర్లకు వచ్చేసరికి 3.2 రన్స్ ఉంది. కానీ మన టార్గెట్ ఏంటి? 282 రన్స్ చేయాలి. సో 10 ఓవర్స్కి 3.2 అంటే 10 ఇంటూ 3.2, సో టోటల్ 32. అంటే జస్ట్ 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి జస్ట్ 32 రన్స్ మాత్రమే చేశారు. ఇంకా టార్గెట్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకెన్ని రన్స్ చేయాలండి? 282 మైనస్ 32 అంటే 250 రన్స్ చేయాలి. ఈ 250 రన్స్ చేయడానికి మనకు అవైలబుల్లో ఉన్న ఓవర్స్ ఎన్ని? 40 ఓవర్స్. 40 ఓవర్లలో 250 పరుగులు చేయాలంటే ప్రతి ఓవర్కి ఎన్ని పరుగులు చేయాలి? 250/40. సో 0 క్యాన్సల్. 4 6 times 24, 1 మిగులుతుంది. సో 0.25. సో 6.25 అనేది ఆన్సర్, రైట్? నెక్స్ట్ వన్, ఏ క్రికెటర్ whole bowling average is 12.4 runs per wicket, takes 5 wickets for 26 runs and thereby decreases his average by 0.4. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్, రైట్? సో ఒక బౌలింగ్ అంటే క్రికెటర్ బౌలర్ యొక్క యావరేజ్ 12.4 రన్స్ పర్ వికెట్ అంటే అర్థం ఏంటంటే అతను బౌలింగ్ చేస్తున్న ప్రతిసారి ఒక వికెట్ తీయడానికి, సో ఒక బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి 12.4 రన్స్ ఇస్తున్నాడు. అంటే అతను బౌలింగ్ వేసినప్పుడు 12.4 రన్స్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఒక వికెట్ తీస్తున్నాడు. సో అతని యావరేజ్ ఎంత? 12.4 రన్స్ పర్ వికెట్. కానీ నెక్స్ట్ 5 వికెట్స్ ఫర్ 26 రన్స్. నెక్స్ట్ మ్యాచ్ ఆడాడండి, 5 వికెట్స్ తీసేసుకున్నాడు. సో
ఆ 5 వికెట్స్ కూడా 26 రన్స్ ఇచ్చి, అంటే 26 పరుగులకు 5 వికెట్లు తీశాడంటే ఒక వికెట్కి ఎన్ని పరుగులు ఇచ్చినట్టు? 5 వికెట్లకు 26 పరుగులు ఇస్తే మనకు కావాల్సింది ఇక్కడ 12.4 రన్స్ పర్ వికెట్ అని ఇచ్చాడు కదా. సో దీన్ని కూడా పర్ వికెట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. 26/5 అంటే 5 times 25, సో 1 మిగులుతుంది 0.2. అంటే నెక్స్ట్ మ్యాచ్లో 5.2 రన్స్ పర్ వికెట్. సో 5.2 రన్స్ పర్ వికెట్. సో ఇక్కడ వికెట్స్ ఏంటండి? 5 వికెట్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ వికెట్స్ తెలియదు, ఇదే మనం కనుక్కోవాలి. అక్కడ ఇచ్చింది ఏంటండి? టిల్ ద లాస్ట్ మ్యాచ్, చివరి మ్యాచ్ ముందు వరకు అతను తీసుకున్న వికెట్ల సంఖ్య కావాలి, రైట్? సో ముందు కొన్ని వికెట్లు యావరేజ్ 12.4 ఉంది, తర్వాత మ్యాచ్లో 5 వికెట్స్ యావరేజ్ 5.2 ఉంది. ఇవి రెండింటి వల్ల ఆల్రెడీ ఉన్న యావరేజ్కి ఇప్పుడున్న యావరేజ్ యాడ్ అవ్వడం వల్ల అతని బౌలింగ్ యావరేజ్ ఏమైందండి? డిక్రీజ్ హిజ్ యావరేజ్ బై 0.4 రన్స్. సో ఆల్రెడీ 12.4 ఉంది, 0.4 డిక్రీజ్ అయింది, అంటే ఎంత అవుతుందండి? 12 అవుతుంది. సో 12 అవుతుంది. సో రెండింటిని క్లబ్ చేస్తే యావరేజ్ ఎంత? 12. సో 12.4 మైనస్ 12 ఎంత అవుతుందండి? 0.4, రైట్? సో 12 మైనస్ 5.2 అంటే ఎంత అవుతుందండి? 6.8 అవుతుంది. 6.8. సో రేషియో పాయింట్ క్యాన్సల్, 17:1. 4 ones are 4 17s are 68. సో 17:1. ఈ 17:1 అనేది ఈ నిష్పత్తి, ఈ రేషియో అనేది ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ వికెట్స్ యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుందండి, రైట్? 17:1. 1 పార్ట్కి ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత? 5 వికెట్స్. అంటే 1 పార్ట్కి 5 వికెట్స్ అయితే మనకు కావాల్సింది చివరి ఆటకు ముందు, ఈ చివరి ఆటకు ముందు తీసుకున్న వికెట్ల సంఖ్య ఎన్ని? 17. సో 17 పార్ట్స్ ఎంత? 17 పార్ట్స్ ఎంత? 17 5s 85. సో అంటే అతను చివరి ఆటకు ముందు తీసుకున్న వికెట్ల సంఖ్య 85. సో ఆన్సర్ 4, రైట్? నెక్స్ట్ వన్, సేమ్ క్వశ్చన్, సేమ్ ప్యాటర్న్ అండి. ద బౌలింగ్ యావరేజ్ ఆఫ్ ఏ క్రికెటర్ వాజ్ 12.4 రన్స్. సో ఫస్ట్ యావరేజ్ ఎంత ఉందండి? 12.4 రన్స్ ఉంది. నెక్స్ట్, he improves his bowling average by 0.2 points when he takes 5 wickets for 26 runs అండి, రైట్? ఇక్కడ 26 రన్స్, రైట్? 26 రన్స్కి 5 వికెట్స్ తీసుకుంటే ఇంత ముందుకు వచ్చిందండి సేమ్ 5.2 రన్స్. అంటే యావరేజ్ ఏముందండి ఇప్పుడు? 5.2. సో ముందున్న యావరేజ్ 12.4, ఇప్పుడున్న యావరేజ్ 5.2, రెండింటిని క్లబ్ చేయడం వల్ల అతను ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఎంత? 0.2 రన్స్. గుర్తుపెట్టుకోండి, బౌలింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అయిందంటే యావరేజ్ డిక్రీజ్ అయినట్టండి, బ్యాటింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అయిందంటే ఇంప్రూవ్ అయినట్టు, ఓకేనండి? సో ఫర్ ఎగ్జాంపుల్, బౌలర్ యావరేజ్ 10 ఉంది, 2 ఇంప్రూవ్ అయిందంటే -2 8 అవుతుంది. అదే బ్యాట్స్మెన్ యావరేజ్ 10 ఉంది, 2 ఇంప్రూవ్ అయిందంటే 12 అవుతుంది, ఓకేనండి? సో బౌలింగ్ యావరేజ్కి బ్యాటింగ్ యావరేజ్కి డిఫరెన్స్ అదే. సో ఇక్కడ 0.2 ఇంప్రూవ్ అయిందంటే పెరిగింది కదా అని చెప్పేసి 12.4కి 0.2 యాడ్ చేయకండి, 0.2 మైనస్ చేయాలి. 0.2 మైనస్ చేస్తే 12.2 అవుతుంది, రైట్? సో డిఫరెన్స్ వచ్చేసి 0.2. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 7. రేషియో ఎంత అవుతుందండి? 35:1 అవుతుంది. సో 0.2 అంటే పాయింట్ క్యాన్సిల్ చేస్తే 0 అవుతుంది. 70:2 అంటే 35:1 అవుతుంది. సో ఇంత ముందుకు చేసిందే అండి. సో ఇక్కడ వికెట్స్ ఎన్ని ఉన్నాయి? 5. ఇక్కడ వికెట్స్ కనుక్కోవాలి. 5 1 పార్ట్కి 5 వికెట్స్, 35 పార్ట్స్ ఎంత? 1 పార్ట్కి 5 వికెట్స్, 35 పార్ట్స్ ఎంత? 1 పార్ట్ 5 వికెట్స్ 35. 35 × 5 175. చివరి ఆటకు ముందు తీసుకున్న వికెట్ల సంఖ్య ఎంత? 175. రెండు కూడా ఈ క్వశ్చన్ రెండు కూడా సేమ్ మోడల్ క్వశ్చన్స్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రైట్? నెక్స్ట్ వన్, the total number of runs given by a bowler in a certain number of innings was 900. ఒక బౌలర్ మొత్తం మ్యాచ్లలో అతను ఇచ్చిన పరుగులు ఎన్ని అంటే 900 అండి. 900 రన్స్ అతను ఇచ్చేశాడు. సో 900 రన్స్ ఇచ్చాడంటే జస్ట్ సింపుల్ గుర్తుపెట్టుకోండి, రన్స్ అనేవి ఎలా వస్తున్నాయి? ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం పర్ వికెట్ యావరేజ్ 12.4 అంటే ఇక్కడ 26 రన్స్ ఇస్తే ఎన్ని వికెట్స్? 5 వికెట్స్. అంటే యావరేజ్ ఎలా వచ్చింది? 26/5 వచ్చింది. అంటే 26/5 చేస్తే యావరేజ్ వచ్చింది. అంటే సగటు గురించి మనకు ఆల్రెడీ తెలుసు. సగటు
అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ రాసుల మొత్తం ఎంత ఉందండి? 900 రన్స్ ఉంది, రైట్. అతను ఎక్స్ వికెట్స్ తీశాడు అనుకుందాం, ప్రతి వికెట్కి వై రన్స్ ఇచ్చాడు అనుకుందాం, రైట్. అప్పుడు రాసుల సంఖ్య ఇంటూ నెంబర్ ఆఫ్ ఇవి అవుతుంది, రైట్. ఓకేనా అండి? సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో సగటు ఎక్స్ ఇంటూ వై అవుతుంది ఇక్కడ. సో ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 900. సో ఇక్కడ ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకోండి, నెంబర్ ఆఫ్ వికెట్స్, వై అనేది యావరేజ్ అనుకోండి. సో యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అవుతుంది, అది మనకు తెలిసిందే, రైట్. ఇక్కడ మనం ఎక్స్ అండ్ వైని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఇన్ ది నెక్స్ట్ మ్యాచ్ హీ టుక్ 4 వికెట్స్ అండ్ గేవ్ 256 రన్స్. 4 వికెట్లు తీసుకున్నాడు, 256 రన్స్ ఇచ్చి. యాజ్ ఏ రిజల్ట్ హీజ్ యావరేజ్ వెంట్ అప్ బై 4 runs, రైట్. హౌ మెనీ వికెట్స్ డిడ్ ద బౌలర్ టేక్ బిఫోర్ లాస్ట్ మ్యాచ్? ప్రీవియస్ క్వశ్చన్లో బిఫోర్ లాస్ట్ మ్యాచ్ యావరేజ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ వికెట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వికెట్స్ తెలియదు, యావరేజ్ తెలియదు, కానీ తెలిసిందేంటి? టోటల్ తెలుసు, రైట్. ఇక్కడ యావరేజ్ ఎక్స్ అనుకుంటున్నానండి, నేను ఎక్స్ అనుకుంటున్నాను. టోటల్ 256 రన్స్ అంటే నెక్స్ట్ మ్యాచ్లో అతను 256 రన్స్కి 4 వికెట్స్ తీశాడు. సో 256 రన్స్ బై 4 అంటే 64 వస్తుంది యావరేజ్, రైట్. సో ఇక్కడ యావరేజ్ ఎంత? 64. ఈ 2 నెంబర్స్ని క్లబ్ చేస్తే ముందున్న యావరేజ్ని ఇప్పుడున్న యావరేజ్ 2 సగటులను కలిపితే అతని యొక్క సగటు ఏమైంది? 4 ఇంక్రీజ్ అయిందండి. సో ఎక్స్ ప్లస్ 4 అవుతుంది, ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. డిఫరెన్స్ తీసుకోండి, ఎక్స్ ప్లస్ 4 ఏమవుతుంది? 4. సో 4 పార్ట్స్కి ఇక్కడ ఏముందండి? 4 ఉంది. 4 పార్ట్స్కి వికెట్స్ ఎన్ని ఉన్నాయండి? 4 వికెట్స్ ఉన్నాయి, రైట్. ఇక్కడ మనకు కావాల్సింది డిఫరెన్స్ తీసుకోవాలి. ఎక్స్ ప్లస్ 4 కన్నా ఇది లెస్ ఉందంటే ఎక్స్ ప్లస్ 4 కన్నా ఇది మోర్ ఉండాలి. అంటే 64 మైనస్ ఎక్స్ మైనస్ 4 ఏమవుతుందండి? 64 మైనస్ ఎక్స్ మైనస్ 4 అంటే 60 మైనస్ ఎక్స్ అవుతుంది, 60 మైనస్ ఎక్స్ అవుతుంది, రైట్. సో ఇక్కడ 4కి 4 తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వై కదా మనం అనుకున్నది ఇంత ముందుకు, 900 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై కదా అనుకున్నది, 900 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై కదా. సో వై ప్లేస్లో ఏమొచ్చిందండి మనకు? 60 మైనస్ ఎక్స్ వచ్చింది. సో దాన్ని ప్రొడక్ట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేసింది ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 60 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 900. సో ఎక్స్ ఇంటూ 60 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 900. సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 900 రావాలి. సో 900 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి చూడగానే తెలిసిపోతుందండి. లేదంటే ఆప్షన్ నుంచి ట్రై చేసుకోండి. 30 ఇంటూ 30 ఉంటే సరిపోతుంది కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 30 తీసుకున్నాం అనుకోండి, 60 మైనస్ 30 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? 30, రైట్. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే చివరి ఆటకు ముందు బౌలర్ తీసుకున్న వికెట్ల సంఖ్య కావాలి, రైట్. సో ఇక్కడ ఎక్స్ అనేది యావరేజ్, వై అనేది కదా మనం వికెట్ల సంఖ్య తీసుకుంది ఎంత? ఇక్కడ 60 మైనస్ ఎక్స్, 60 మైనస్ 30 అంటే 30. సో ఆన్సర్ ఎంత? 30. సో వికెట్ల సంఖ్య ఎంత? 30, రైట్. నెక్స్ట్ వన్, ఏ బ్యాట్స్మెన్స్ రన్స్ జస్ట్ బిఫోర్ ది లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ యాడ్స్ అప్ టు 750. సేమ్ అండి, ఇప్పుడు డిస్కస్ చేసింది సేమ్ క్వశ్చన్. ఇన్ హీస్ లాస్ట్ 2 innings he scores only 6 runs, right, and his average drops by 2. Find his final average of the season. Final average కావాలి మనకు, రైట్. ఫస్ట్ అతను చేసిన రన్స్ ఏంటండి? 750. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుందండి? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్. యావరేజ్ ఎక్స్ తీసుకుంటున్నాను, రైట్. మ్యాచెస్ తెలియదు మనకు, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ తెలియదు. యావరేజ్ ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ 2 innings-లో 6 runs చేశాడు. నెక్స్ట్ 2 innings-లో 6 runs చేశాడంటే యావరేజ్ ఏమవుతుందండి? 3 అవుతుంది. నెక్స్ట్ 2 innings-లో 6 runs చేశాడు అంటే ఈచ్ ఇన్నింగ్స్కి యావరేజ్ 3. రెండింటిని క్లబ్ చేస్తే యావరేజ్ ఏమైందండి? డ్రాప్స్ బై 2 runs. సో అంటే ఎక్స్ మైనస్ 2. సో ఎక్స్ మైనస్ 2 డిఫరెన్స్ ఏమవుతుందండి? 2 అవుతుంది, రైట్. సో ఎక్స్ మైనస్ 2 కన్నా ఇది మోర్ ఉందంటే ఇది ఏమో ఉండాలండి? లెస్ ఉండాలి. సో లెస్ ఉండాలంటే ఎక్స్ మైనస్ 2 మైనస్ 3 అంటే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 5 అవుతుంది, రైట్. మోర్ ఉండాలండి, ఎక్స్ మైనస్ 2 మైనస్ 3. సో ఎక్స్ మైనస్ 2
-3 ఏమవుతుంది x-5 అవుతుంది. సింపుల్. ఇంతకుముందు చేసిన మోడల్ అండి సేమ్. 2 పార్ట్స్కి 2 ఉంది, 2 పార్ట్స్కి 2 ఉంది అంటే n పార్ట్స్కి ఎంత ఉంది x-5 ఉంది. x ఇంటూ n నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇంటూ సగటు, మ్యాచ్ల సంఖ్య ఇంటూ సగటు ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి టోటల్ 750. సో అంటే x-5 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 750. x-5 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ఎంత 750. డిఫరెన్స్ 5 ఉండాలి, ప్రొడక్ట్ 750 ఉండాలంటే 25 ఇంటూ 30 రైట్. సో 25 ఇంటూ 30. సో సగటు x మ్యాచెస్కి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి సగటు 30. నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎన్ని 25. అంటే అతను ఆడినవి 25 మ్యాచ్లు, సగటు 30 ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే అతని చివరి సగటు, ఫైనల్గా సగటు కావాలి. సో లాస్ట్ మ్యాచ్ యాడ్ అవ్వక ముందు, లాస్ట్ 2 ఇన్నింగ్స్ యాడ్ అవ్వక ముందు సగటు 30 ఉన్నప్పుడు లాస్ట్ 2 ఇన్నింగ్స్ యాడ్ అయిన తర్వాత సగటు ఏమైంది డ్రాప్స్ బై 2 అన్నాడు కదా. సో 30 - 2 ఆన్సర్ ఎంత అవుతుందండి 28. సో ఆన్సర్ 28. లాస్ట్ 2 ఇన్నింగ్స్ తర్వాత 2 డ్రాప్ అవ్వాలి, 30 ఉంది 28. జస్ట్ మీరు ఇదొకటే గుర్తుపెట్టుకోవాలండి. సో ఇదొకటే అర్థం అవ్వాలి మీకు. రాసుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు, సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కదా. సో అదే అండి నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇంటూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్. టోటల్ 750 ఉంది. ఇదే ఇక్కడ కూడా ఉంది సేమ్, ఇక్కడ కూడా అదే 900 అవ్వాలంటే నెంబర్ ఆఫ్ వికెట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఇంటూ యావరేజ్. ఇక్కడ బ్యాట్స్మెన్ కాబట్టి నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇంటూ యావరేజ్ రైట్. నెక్స్ట్ వన్, a batsman has scores an average of 46 runs for a certain number of innings played in England. సో ఇంగ్లాండ్లో అతను ఆడిన కొన్ని మ్యాచ్లు, ఎన్ని మ్యాచెస్ తెలియదండి, ఆ మ్యాచ్లకు అతని యొక్క సగటు వచ్చేసి 46 పరుగులు, 46 రన్స్ రైట్. వెన్ హీ కమ్ బ్యాక్ టు ఇండియా హీ ప్లేడ్ అనదర్ 2 టెస్ట్ మ్యాచెస్. అతను ఇండియాకి వచ్చిన తర్వాత 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడండి, ఒక్కొక్కటి 2 ఇన్నింగ్స్లో. అంటే 2 into 2 మొత్తం 4 ఇన్నింగ్స్ ఆడాడు. 4 ఇన్నింగ్స్లో స్కోర్డ్ ఎట్ అన్ యావరేజ్ ఆఫ్ 55 రన్స్. 4 ఇన్నింగ్స్లకు కలిపి అతను 55 పరుగుల సగటు చేశాడు. అంటే ఇక్కడ ఇండియాలో ఆడిన ఇన్నింగ్స్ ఎన్ని 4 ఇన్నింగ్స్, సగటు ఎంత అండి 55 రన్స్. సగటు ఎంత 55 రన్స్. ఫర్ ది ఇన్నింగ్స్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా టేకెన్ టుగెదర్ హీ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఈజ్ యావరేజ్ బై 2 runs ఓవర్ ద మ్యాచెస్ ప్లేడ్ ఇన్ ఇంగ్లాండ్. రెండింటిని క్లబ్ చేస్తే, ఇంగ్లాండ్లో ఆడిన మ్యాచెస్ ఇండియాలో ఆడిన మ్యాచెస్ రెండింటిని క్లబ్ చేస్తే అతని యొక్క సగటు ఇంగ్లాండ్లోని సగటు కన్నా 2 పరుగులు పెరిగిందంట రైట్. ఇంగ్లాండ్లోని సగటు కన్నా 2 runs ఇంక్రీజ్ అయింది. ఇంగ్లాండ్లో ఆడిన ఇన్నింగ్స్ నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ తెలియదు కానీ సగటు తెలుసు 46. ఇండియాలో 4 ఇన్నింగ్స్ ఆడాడు, సగటు 55. రెండింటిని కలిపితే, రెండింటిని టుగెదర్గా తీసుకుంటే అతని యొక్క సగటు 2 runs ఇంక్రీజ్ అయింది ఇంగ్లాండ్లో ఆడిన సగటు కన్నా. ఇంగ్లాండ్లో ఎంత 46 + 2 ఇంక్రీజ్ అయింది 48. సో అంటే రెండింటిని క్లబ్ చేస్తున్నాం కాబట్టి అలిగేషన్, రెండింటిని క్లబ్ చేస్తున్నాం కాబట్టి అలిగేషన్. 46, 48 డిఫరెన్స్ వచ్చేసి 2, 48, 55 డిఫరెన్స్ వచ్చేసి 7. సో రేషియో ఎంత 7:2. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ రేషియో అనేది పైన ఉన్న నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఓకేనండి. సో 4-2 2 పార్ట్స్కి 4 ఇన్నింగ్స్ ఇండియాలో ఆడినవైతే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి ఇంగ్లాండ్లో ఆడిన ఇన్నింగ్స్ల సంఖ్య. ఇంగ్లాండ్లో ఆడిన ఇన్నింగ్స్ల సంఖ్య ఎన్ని పార్ట్స్ వచ్చిందండి 7 పార్ట్స్ వచ్చింది. 2 పార్ట్స్ 4 అయితే 7 పార్ట్స్ ఎంత 2 into 2 7 into 2 14. సో ఆన్సర్ వచ్చేసి 14. అతను ఇంగ్లాండ్లో 14 ఇన్నింగ్స్ ప్లే చేశాడండి. రైట్. నెక్స్ట్ వన్, ద బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ ఏ క్రికెట్ ప్లేయర్ ఫర్ 64 innings ఈజ్ 62 runs. ఒక బ్యాట్స్మెన్ యొక్క 64 ఇన్నింగ్స్ల సగటు పరుగులు వచ్చేసి 62. సగటు పరుగులు వచ్చేసి 62. హీస్ హైయెస్ట్ స్కోర్ ఎక్సీడ్స్ హీస్ లోయెస్ట్ స్కోర్ బై 180 runs. హైయెస్ట్ స్కోరు లోయెస్ట్ స్కోరు రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 180 runs ఉన్నాయంట. నెక్స్ట్, ఎక్స్క్లూడింగ్ దీస్ 2 innings ద యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ ఇన్నింగ్స్. మొత్తం టోటల్ ఇన్నింగ్స్ ఎన్ని 64. అందులో నుంచి 2 innings-ని తీసేస్తున్నాం. ఎన్ని ఉంటాయండి అప్పుడు 62 innings అవుతాయి. ఈ 62 innings యావరేజ్ ఎంత 60 runs. 62 innings యావరేజ్ ఎంత 60 runs.
రిమైనింగ్ 2 ఇన్నింగ్స్ టోటల్ తెలియదండి మనకు, కాకపోతే డిఫరెన్స్ తెలుసు, రైట్? ఇవి రెండింటిని క్లబ్ చేస్తే టోటల్ వస్తుంది. 62 ఇన్నింగ్స్ 2 ఇన్నింగ్స్ రెండింటిని క్లబ్ చేస్తే మొత్తం 64 ఇన్నింగ్స్ యావరేజ్ వస్తుంది. రెండు గ్రూప్స్లను క్లబ్ చేస్తున్నామంటే అలిగేషన్, రైట్? ఇక్కడ అలిగేషన్ మెథడ్ అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఓవరాల్గా ఎలా చేయొచ్చో చూడండి, రైట్? చూడగానే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉన్నది ఎలానో చూడండి. 64 ఇన్నింగ్స్కి 62 ఉంటే 62 ఇన్నింగ్స్కి 60 రన్స్ వచ్చిందంటే ఈచ్ ఇన్నింగ్స్కి సగటు ఎంత తగ్గిందండి? 2 రన్స్ డిక్రీజ్ అయింది. సగటు 2 రన్స్ డిక్రీజ్ అయిందంటే అర్థమైంది ప్రతి ఇన్నింగ్స్కి 2 రన్స్ డిక్రీజ్ అయినట్టు, రైట్? మొత్తం ఎన్ని ఇన్నింగ్స్ ఉన్నాయండి? 2 ఇన్నింగ్స్ని ఎక్స్క్లూడ్ చేశాం అంటే ఇప్పుడున్న ఇన్నింగ్స్ ఎన్ని? 62. అంటే 62 ఇన్నింగ్స్లకు ప్రతి ఇన్నింగ్స్కి 2 తగ్గితే మొత్తం ఎంత తగ్గుతున్నట్టు? 124 తగ్గుతున్నట్టు, రైట్? మొత్తం ఎంత డిక్రీజ్ అయినట్టు అని 124 డిక్రీజ్ అయింది. ఈ 124 ఎందుకు డిక్రీజ్ అయింది? ఈ మిగిలిన 2 ఇన్నింగ్స్లను మనం తీసేయడం వల్లనే కదా ఈ 124 డిక్రీజ్ అయింది. అంటే ఈ 2 ఇన్నింగ్స్ల యొక్క సగటు ఎంత అవుతుందండి? 124 అవుతుంది. 2 ఇన్నింగ్స్ల యొక్క సగటు ఎంత అవుతుంది? 124 అవుతుంది. మనకు కావాల్సింది ఏంది? గరిష్ట పరుగులు కావాలి. ఎప్పుడైతే మీకు 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఇచ్చి ఆ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ తెలుస్తుందో, రైట్? 2 నెంబర్స్ డిఫరెన్స్ తెలిసి 2 నెంబర్స్ సగటు ఎప్పుడైతే తెలుస్తుందో ఆ డిఫరెన్స్ని బై 2 చేసి యాడ్ చేయండి, అది హైయెస్ట్ నెంబర్ అవుతుంది. బై 2 చేసి మైనస్ చేయండి, అది లోయెస్ట్ నెంబర్ అవుతుంది. 124 యావరేజ్, 180 బై 2 చేయండి, 180 బై 2 చేయండి 90. సో ప్లస్ 90 కలపండి, ప్లస్ 90 214. సో ఈ 214 అనేది హైయెస్ట్ స్కోర్. 214 మనకు కావాల్సింది గరిష్ట పరుగులే కదా. హైయెస్ట్ స్కోర్ ఎంత అవుతుంది? 124 అవుతుంది. అదే లోయెస్ట్ స్కోర్ కావాలనుకోండి 124 మైనస్ 90 చేయండి, 124 మైనస్ 90 చేయండి, 34 అవుతుంది. మైనస్ 90 చేస్తే 34. 214 34 డిఫరెన్స్ 180 వచ్చేసింది కదా, రైట్? లోయెస్ట్ స్కోర్ ఏమో 134 అవుతుంది, హైయెస్ట్ స్కోర్ ఏమో 214 అవుతుంది. జస్ట్ సింపుల్, పెన్ పెట్టాల్సిన అవసరం లేదు. 64 ఇన్నింగ్స్కి 62 ఉంటే 62 ఇన్నింగ్స్కి 60 రన్స్, 2 రన్స్ డిక్రీజ్ అయిపోయినాయి. 2 రన్స్ డిక్రీజ్ అయినాయి 62 ఇన్నింగ్స్కి. టోటల్ ఎంత అవుతుంది? 124 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 2 ఇన్నింగ్స్కి 124 సగటు ఉంటే మనకు కావాల్సింది హైయెస్ట్ స్కోరు. సో ప్లస్ 90 చేస్తున్నాం, 214 అనేది ఆన్సర్. ఇదే అలిగేషన్లో చేయొచ్చండి, జస్ట్ సింపుల్ అలిగేషన్లో, రైట్? 2 into 62 is equal to 124, రైట్? సో 2 ఇన్నింగ్స్ యావరేజ్ 124 కాబట్టి 124 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 214 అనేది హైయెస్ట్ స్కోర్. హైయెస్ట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 214. అదే అలిగేషన్లో చేస్తే 62 ఇన్నింగ్స్కి యావరేజ్ ఎంత అండి? 60, రైట్? సో 2 ఇన్నింగ్స్ యావరేజ్ తెలియదు. రెండింటిని క్లబ్ చేస్తే 62 ఇన్నింగ్స్లు 2 ఇన్నింగ్స్లు రెండింటిని క్లబ్ చేస్తే 64 ఇన్నింగ్స్ యావరేజ్ ఎంత? 62, రైట్? సో డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 62 మైనస్ 62, రైట్? 62 ఇక్కడ డిఫరెన్స్ కావాలంటే 2 parts 2 అంటే 62 parts 62, రైట్? 62 ప్లస్ 62 కన్నా లెస్ ఉందండి, 62 కన్నా మోర్ ఉండాలి. 62 ప్లస్ 62 124, రైట్? సో 2 ఇన్నింగ్స్ యావరేజ్ ఎంత? 124. హైయెస్ట్ స్కోర్ కావాలంటే యావరేజ్కి డిఫరెన్స్ని కలపండి, డిఫరెన్స్లో సగంని కలపండి. సో కలిపితే ఎంత? 214. జస్ట్ సింపుల్ క్వశ్చన్ అండి, చాలా చాలా ఈజీ క్వశ్చన్, రైట్? సో ఇవి మోడల్స్ అన్నీ, అంటే క్రికెట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న మోడల్స్ అండి. వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ సెట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ సెట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. చూసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి సో ప్రాబ్లమ్స్ అన్ని పీడిఎఫ్స్ అన్ని పెడతాం. సో అవి ప్రాక్టీస్ చేయండి, రైట్? థ్యాంక్ యూ అండి. సో నక్షత్ర సక్సెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.